భర్తలు చచ్చిపోతున్నారు, ఎందుకు ఈ పరిస్థితులని? కానీ యేసుక్రీస్తు నమ్మిన వారు ఏమంటే ధైర్యంగా ఎలా నిలబడగలుగుతారంటే వారి ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు? సేద తీరుస్తాడు. హల్లెలూయా. మొదటి మాట ఏంటి చెప్పండి? నడిపిస్తాడు. మొదటి మాట ఏంటండి? రెండో మాట సేద తీరుస్తాడు. ఎందులో నడిపిస్తాడు? శాంతి మార్గంలో. ఏం సేద తీరుస్తాడు? ప్రాణమును. హల్లెలూయా. మూడోది కీర్తనల గ్రంథం 23:4 నువ్వు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వెళ్ళినా ఆయన నీకు తోడుగానే ఉంటాడు. హల్లెలూయా. ఒకసారట ఒక అమ్మాయి అంట ఒక బస్సులో వెళ్తుందంట. ఆ బస్సులో చాలామంది ఎక్కి దిగిపోతున్నారట. ఓ ముసలావిడ, అమ్మ ఎక్కడికి వెళ్తామంటే నేను చాలా దూరం వెళ్ళాలని చెప్పిందట. అప్పుడు అన్నదట, అమ్మ అందరూ బస్సులో దిగిపోయారు, నేను కూడా దిగిపోతాను, ఎదరా పెద్ద అడవి మార్గం ఉంది, ఇప్పుడు నువ్వు ఎలాగెళ్తావో నాకు భయం వేస్తుంది, నువ్వు ఎలాగెళ్తావు అమ్మ అని అంటే ఆ అమ్మాయి చాలా సంతోషంగా నవ్విందంట. ఏటమ్మా నీకు భయం లేదా? నీకు భయం లేదా? నేను ఎంత బాధపడి చెప్తున్నా నవ్వుతున్నా పెట్టి అని అంటే అప్పుడు ఆ అమ్మాయి అన్నదంట, ఆ డ్రైవరు మా నాన్నగారు. హల్లెలూయా. నాన్న తోడుంటే భయం ఏంటికా? అలాగా దేవుడు నీకు నాకు తోడై ఉంటే ఎంతటి శ్రమల్లోనైనా, ఎంత ఘోరమైన భయంకరమైన చీకటిలోనైనా మనం వెళ్ళినా మనకేముండదు? భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు అంటే ఆయన మనకు తోడై ఉన్నాడు గనక. హల్లెలూయా. ఆయన మనకు ఇమ్మానుయేలుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఉన్నవాడు అనువాడు. ఉన్నావు నాకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడా, ఉన్నావు మాకు తోడుగా ఇమ్మాను. హల్లెలూయా. 4వ మాట మా కీర్తనల గ్రంథం 23:4 శ్రమలలో దుఃఖములో ఆయన ఏం చేస్తాడంటే ఆదరిస్తాడు. ఈరోజు యాక్సిడెంట్లోనూ, అనారోగ్య కారణాల్లోనూ, అప్పుల బాధల్లోనూ అనేక కుటుంబాల్లో వ్యక్తులు లేకుండా పోయారు. అలాగే కొంతమంది సమస్యల్లోకి వెళ్ళారు. వీళ్ళందరూ ఈ అప్పులు ఎలా తీర్చాలి, ఈ కుటుంబాలకి ఈ వ్యక్తులు లేకుండా పోయారు, ప్రేమించే వ్యక్తులను కోల్పోయాము అని చాలా వేదన పడుతూ ఉన్నారు. ఈ వేదన, ఈ బాధ అంతటిలో నుండి విడుదల మనుషులు ఎవరిని విడుదల చేయలేరు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వారిని ఆదరిస్తాడు. ఎలాగ ఆదరిస్తాడు? ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా వారిని ఆయనే ఆదరిస్తాడు. హల్లెలూయా. అందుకే చూడండి ఆయన ఆదరిస్తాడంట. 4వ వచనం చదవండి. ఆమేన్. ఆదరించే దేవుడు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము. ఒకటి అంటే దుడ్డు కర్ర, రెండోది దండము. దండం అనగా మనిషిని ఏం చేసేదండి? శిక్షించేది. ఏమంటే దుడ్డు కర్ర అనగా దూరంగా వెళ్ళిపోతున్న వాళ్ళు వంకరగా ఉంటుంది అన్నమాట కర్ర. అది ఇలా కట్టుకొని లాక్కుంటారు. అందుకే ఆ చెట్లకి ఆకులు అయి కోయడానికి ఏం చేస్తారు? కాపరిది ఒక కర్ర ఉంటుంది. అందుకే యేసు ప్రభు దగ్గర ఒక వంకర కర్ర వేసి ఉంటుంది. దాని పేరు ఏంటండి? దుడ్డు కర్ర, దండము. దండం అనేది దుడ్డు కర్ర అనేది దాన్ని వంచి తీసుకుంటారనమాట. హల్లెలూయా. ఈ విషయాన్ని ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే ఆదరిస్తాడు. నేను నీకున్నాను, ఎవడొచ్చినా నాకు దగ్గర ఏముంది? దండం ఉంది, చెదగొట్టి పోతాడు. అందుకే కాపర్ దగ్గర కర్ర ఉంటుంది. కాపర్ దగ్గర ఏముంటుందమ్మా? కర్ర. దండం అంటే పొడుగ్గా ఒకటి ఉంటుంది అనమాట. అందుకని కాపర్ దగ్గరికి ఏదైనా వచ్చిందనుకో కర్రతో ఏం చేస్తాడా? వేసి నేను ఏం చేస్తానంటే ఆదరిస్తాను అన్నాడు. హల్లెలూయా. 5వ మాట సిద్ధపరుస్తాడు. 5 ఏం చేస్తాడు? కీర్తనల గ్రంథం 23:5 ఉంటుంది. శత్రువుల ఎదుట నాకు నీ భోజనము సిద్ధపరుస్తున్నా. ఎవరి దగ్గర? నేను హేళన చేసిన వాళ్ళు, నేను ఎటకారం చేసిన వాళ్ళు, నేను మోసం చేసిన వాళ్ళు, నువ్వెత్తుకు పనికిరావు అన్న వాళ్ళు, నీ జీవితం అవుట్ అయిపోయింది అన్న వాళ్ళు ఎదుటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఏమంటే నిన్నేం చేస్తాడంటే దేవుడు శత్రువులు ఎదుట భోజనమును సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ఏమండి మరి అన్నం అనే విషయంలో ఆవిడ పని అయిపోయింది, వాళ్ళ కుటుంబం పని అయిపోయింది అని బంధువులు స్నేహితులు అందరూ విడిచిపెట్టి చూస్తున్నప్పుడు ఏమండి వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్నారు, ఏమీ పని లేదు ఏమీ లేదు అని అలా చూస్తున్నప్పుడు దేవుడు ఆ ఒకటో వీధులు ఇల్లు అవగానే అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఇప్పుడు వేలేసుకొని ఇప్పుడు ఎలాగంటున్నారు తెలుసా, వీళ్ళకి ఎక్కడి నుంచో వచ్చేస్తుంది, ఎక్కడి నుంచో వచ్చేస్తుంది, ఎక్కడి నుంచి రావట్లేదు, దేవుడి యొద్ద నుంచి వస్తుందా. హల్లెలూయా. మాకు తెలుసు ఎక్కడి నుంచి వస్తుందో. ఈ గొసగొసలో ఆ సనుకులు గొనుగులు, అయ్యో డబ్బు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఇన్ని ఆవిడ కొంటే 1-2 కొందు. మా కుమార్తె ఎక్కడైనా కొన్నదానికి 1-2 కొందు బుట్ట కొనేస్తుంది. దేవుని స్తోత్రం. అందుకని ఈ బుట్ట అంతా కొని ఇలా పట్టుకెళ్తుంటే చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, అయ్యో బాబోయ్ మేమవుతే 1-2-3 పళ్ళు కొనుక్కుంటాం, ఈవిడ దగ్గరికి వెళ్తే అన్ని బేరమాడి కొనేసుకుంటుందండి. ఈ మధ్యన గుసగుసలో అంటే వచ్చేయడం మొదలెట్టాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇదిగో వాక్యం ద్వారా నేను చెప్తున్నాను, లైవ్ రికార్డు కూడా. వాళ్ళకి ఎక్కడి నుంచో రావట్లేదు, వాళ్ళు దొంగతనం చేయట్లేదు, వారు చెడ్డ పనులు చేయట్లేదు, వారు ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు సహాయముతో వారి ఇంటి మీదకి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదం ఫలితాలు వారు చూస్తూ ఉన్నారు, ఎందుకంటే వారు దేవుడి పనిలో వాడబడతా ఉన్నారు. వారు ఎందులో వాడబడ్డారో దేవుడికి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి కొరకు ఎవరు ఏ పని చేసినా ఫలితము పొందకుండా ఉండరండి, అంతే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏమండి తనకు పని చేసిన వారికి, తన పరిచయంలో వాడబడిన వారికి ఎవరిని దీవించక అన్నాడు. ఏ పని చేసినా సరే. కాబట్టి ఆ బిడ్డ దేవునికి నమ్మకంగా ఉండి పని చేస్తుంది. అది తెలియదు కొంతమందికి. ఈరోజు కొంతమంది సోమవారంలో తప్పించుకొని పోతూ ఉంటారు పనులు చేయమంటే, ఏమంటే నాకు అది ఉంది ఇది ఉందని. కానీ నీవు దేవుని కొరకు నువ్వు చేయగలిగితే దేవుడు నీ పనులన్నీ ఆయన చక్కబెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆ కుమార్తె ఎవరైతే శత్రువులుగా ఏమంటే చూచారో వారందరి ముందు, ఆ శత్రువులు ముందు దేవుడు ఏం చేశాడు, మోకుటంగా ఒకటో వీధిలో పెట్టాడు. మేము ఇలాగెళ్తే పలకరంతానే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇదేదో పొగట్టని చెప్పట్లేదు సుమా, మాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. నా దేవుడు నా కుమార్తెకి ఇంత చక్కటి ఇల్లు ఇచ్చాడని ఆనందపడుతున్నాం. మీ అందరికి కూడా ఇస్తాడు, తనకే కాదు మీకు కూడా ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పని చేయడానికి నిలబడండి. మరి సల్మాన్ వచ్చాడు, పాస్టర్ గారు ఇదంతా నొప్పి వచ్చేస్తుందండి, చాలా బాధగా ఉంది, మెడిసిన్ వాడినా తగ్గట్లేదండి అన్నాడు. అయితే దేవుడే చేస్తాడు నీకు, అయితే ఇది దేవుడి వల్లే అవుతుంది అన్నాను. తన తల్లికి కూడా చెప్పినప్పుడు తల్లి కూడా చెప్పగానే విశ్వాసం ఉంచాడు, దేవుడు స్వస్థత ఇచ్చాడు. అదే హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చులు అనుకుంటున్నారండి. ఏదైనా చిన్న నొప్పి బాధ అది అని వెళ్తే దానికి ఆ ఎక్స్రేలు ఈ ఎక్స్రేలు అవి ఆ టెస్టులు ఈ టెస్టులు అన్ని టెస్టులు కలిపి వేలకు వేల రూపాయలు అయిపోతున్నాయి. నిజంగా ఒక్క మాట ఆయనకి మొర పెడితే ఆయన ఏం చేశాడు, స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను విడువలేదు యేసయ్యా. ఆమేన్. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి
హృదయపూర్వకంగా నన్ను విడువలేదు యేసయ్యా, ఎంత మంచి నీవెంత మంచి దేవుడా యేసయ్యా, చింతలన్నీ నిన్ను చేరగా ఎంత మంచి దేవుడా యేసయ్యా. హల్లెలూయా. ఒకసారి ఒక దగ్గరికి వెళ్ళి నేను వస్తూ ఉంటే నా ఫ్రెండ్ కనిపించాడు. అరే నువ్వు ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏంటి, చాలా బాగున్నావు అన్నాడు. నేను అన్నాను, నేను యేసుక్రీస్తు సేవ చేస్తున్నాను. అబ్బో అయితే పైనుంచి మూడు డబ్బులు వచ్చేది అన్నాడు. నేను అన్నాను, పైనుంచి డబ్బులు వస్తున్నాయి, నాకు చాలా వస్తున్నాయి, నువ్వు వచ్చే నీకు వచ్చేస్తాయి అన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే పైనుంచి అంటే నేను చెప్తున్నది దేవుడి యొద్ద నుంచి వస్తాయంటే ఆడేమనుకున్నాడంటే అమెరికా వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు మనకేదో పంపుతున్నారు అనుకున్నాడు అనమాట. కాబట్టి ఈరోజు చాలామందికి తెలియటం లేదు, మన దేవుడు అమెరికానే ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరైతే నవ్వారో, ఎవరైతే మనలను ఏమండి హీనంగా చూశారో, ఎవరైతే మనలను ఏమండి హీనపరిచి ఎటకారం చేశారో ఆ శత్రువులు, వాళ్ళందరూ మనకి ఎవరు శత్రువులు, ఆ శత్రువులు ఎదుట మనకు విందు భోజనం సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. కాలెత్తుకొని చక్కగా భోజనం చేసేటట్టుగా నేను నిలబెడతాడు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు నేను ఎందుకు అన్నమని అన్నానంటే, అన్నమన్న పళ్ళన్నిటికి వెళ్తుంటాయి, వీళ్ళ కళ్ళన్నీ ఏమవుతున్నాయి, వీళ్ళ కళ్ళన్నీ పచ్చబడిపోతున్నాయి. ఇన్ని పళ్ళు కొనేస్తుందో అంతే, కొనుక్కుంటాం. దేవుని స్తోత్రం, కొంటాం. హల్లెలూయా. అవి కొంటమే కాదు, మాకు కూడా పంపుతుంది అనుకోండి. దేవుని స్తోత్రం, పెట్టే గుణం. అందుకే దేవుడి సేవకు పరిచర్యలో పెడితే ఎంత వస్తుందో ఆశీర్వాదం తను చూస్తుంది. అలా చేస్తున్న వారు కూడా చూస్తున్నారు. హల్లెలూయా. అందుకే మీలో కూడా చాలామంది పరిచర్యలో వాడబడుతున్నారు. నేను దేవుడు దీవిస్తాడు. ఈ సంవత్సరం ఇంకా అత్యధికంగా దేవుడు దీవించను గాక. లోబడిన బిడ్డలందరూ, దేవుని కొరకు పని చేయాలనుకున్న ఆశ ఉన్న బిడ్డలందరినీ సంవత్సరము ఏమండి నూరంతులుగా దేవుడు దీవించను గాక. ఆమేన్, ఆమేన్ అనుకుంటూ ఉండాలా. ఆమేన్, దేవుని స్తోత్రం. ఆమేన్ అనుకుంటే నాకు జరుగును గాక అని అర్థం. నీకు కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. 6వ మాట కీర్తన గ్రంథం 23:6లో కృపాక్షేమము కలుగు చేస్తాడు. ఏం చేస్తాడు? కృపాక్షేమము. ఈరోజు బయటికి వెళ్ళిన వాళ్ళు వస్తారో రా తెలియట్లేదు. ఈరోజు అన్నం తిన్నవాడు రేపు తింటాడో తినడో తెలియట్లేదు. ఈరోజు సంతోషంగా ఉన్నవాడు రేపు ఎలాగుంటాడో తెలియట్లేదు. ఒక డాక్టర్ గారు, న్యూరో సర్జన్ అంట, ప్రతి డాక్టర్లు ఎప్పుడు ప్రతి నెల టెస్ట్ చేయించుకుంటారు. ఎందుకంటే వైద్యం చేస్తూ ఉంటారు కదా, ఏదోటి వస్తుందని వాళ్ళు టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. ఆ టెస్టుల్లో ఈయన చంద్రశేఖర్ అంట, ఆయన పేరు, టెస్ట్ చేయించుకున్నాడు. 52 సంవత్సరాలు. ఏమీ లేదు ఆయనకి. అన్నీ బాగున్నాయి, హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు. హఠాత్తుగా ఉదయం 6 గంటలకు గుండెపోటు వచ్చిందంట. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వెంటనే ట్రీట్మెంట్ చేసిన ఆయన బతకలేదు, చచ్చిపోయాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? ఆయుష్ అనేది దేవుడు నీకు ఇవ్వాలా. నువ్వు బాగా తినేస్తున్నా, ఆరోగ్య సమస్యలు ఉంటున్నా, ఎక్కడికి వెళ్తున్నా వస్తున్నా, ఆయన నిన్ను కాపాడకపోతే, ఆయన మరణం నుండి నిన్ను తప్పించకపోతే ఎవ్వరూ తప్పించలేరు. హల్లెలూయా. అందుకే మన వెంట ఆయన ఏముంచుతాడండి? మన బ్రతుకు దినములన్నిటిలో కూడా కృపను క్షేమమును ఉంచాడు కనుక ఈ రోజు వరకు మనం ఇప్పుడు బ్రతుకున్నాం. బ్రతుకుంటే ఎట్టుకో తినేసి తిరగడానికి కాదు, దేవుని కొరకు ఈ సంవత్సరం వాడబడాలి. హల్లెలూయా. ఈరోజు ఈసారి ఈ సంవత్సరము దేవుడి కొరకు నువ్వు పని చెయ్యాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే 7వ మాట ఫలించాలి. 7వది ఏంటంటే కీర్తన గ్రంథం 23:6 ఇది తెలుసుకోండి. ప్రభువా, నీ మందిరంలో నేను గడపాలా. ఈ సంవత్సరం అంతా కూడా 54 వారాలు, శుక్రవారాలు, అలాగే ఏ కార్యక్రమం అయినా నీ సన్నిధిలో నేను గడపాలా. ఎక్కువగా నీ సన్నిధిలో నాకు సమయం దొరికినప్పుడు అలా గడపాలి అని నిర్ణయించుకోండి. హల్లెలూయా. అందుకే ఏమంటే 7వది ఏంటంటే
ఆయన నివసింపజేస్తాడు. ఎక్కడ? ఆయన మందిరంలో. ఆయన మందిరంలో ఏముంది? సంపూర్ణ సంతోషం ఉన్నది. నువ్వు ఎంత బాధతో వచ్చావో, కష్టంతో, ఇరుకుతో వచ్చావో, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ సమస్యలు, నీ బాధలు అన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. అందుకే ఆయన సన్నిధిలో ఏముందమ్మా? 1 సమూయేలు గ్రంథం 26 అధ్యాయం 25 వచనం. 1 సమూయేలు గ్రంథం, అదే ఈరోజు మన క్యాలెండర్లో ఉంది చూడండి. అది అక్కడ చదివితే అయిపోద్ది మీకు. దేవుని స్తోత్రం. అమ్మ, మన క్యాలెండర్లో ఉన్న మాట మరి ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకోండి. 1 సమూయేలు 26, 25. నీవు ఆశీర్వాదము పొందుదువు గాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయమునందుదువు గాక. దేవుని స్తోత్రం. చాలు, ఈ రెండే చాలు. ఒకటి చెప్పండి, చెప్పండి. నీవు ఆశీర్వాదం పొందుదువు గాక. అమ్మా, ఒకరికొకరు చెప్పుకోండి. ఇది నువ్వు చెప్పుకుంటే కుదరదు, ఒకరికొకరు చెప్పాలి. అమ్మా, నువ్వు ఆశీర్వాదం నందుదువు గాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నందుదువు గాక. చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరం ఈ వాగ్దానం నీ జీవితంలో, మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో నాయనా, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదాన్ని రాయబడ్డది. నీ మందిరంలో నివసించు జనులు ధన్యులు. ప్రభా, వచ్చిన ప్రతి బిడ్డలను మీరు దీవించండి నాయనా. మాకు ఆధారం నీవే, మమ్మల్ని కాపాడువాడు నీవే, మమ్మలను గొప్ప చేయవాడు నీవే, మమ్మల్ని పోషించేవాడు నీవే, మమ్మల్ని స్వస్థపరిచేవాడు నీవే, మాకు మేలు చేసేవాడవు నీవేనయ్యా. నీవు తప్ప మాకు ఏ ఆధారం లేదు ప్రభా. హల్లెలూయా. ప్రభువా, నీకు వందనాలు. నీవు తప్ప ఈ లోకంలో దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా.